నేనేమో బై ఎలక్షన్ లో పరమాకర శివ గారిని గెలిపిస్తే రేపు రాబోయే ముఖ్యమంత్రి ఇప్పుడే అయ్యే అవకాశం ఏమీ లేదు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరేసే అమూల్యమైన ఓటు మీ అందరి భవిష్యత్తును తీర్చిదిద్దబోతా ఉంది. ఎందుకు నేను ఈ మాట మాడుతున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలన చూశారు, కష్టకాలంలో 5 సంవత్సరాల పాలన చూశారు. విభజన జరిగింది, 16,000 కోట్ల రూపాయల నోట్ల బడ్జెట్, కూర్చోవడానికి కూడా స్థలం లేని ప్లేస్ లో నుంచి గతంలోకి వెళ్లాల్సిందిగా ఒక్కసారి కోరుతున్నా. మీకెవరికైనా ఇబ్బందులు వచ్చాయా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలన ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆర్థిక ఇబ్బందులున్నా, ఆదాయం తక్కువ ఉన్నా, అంచెలంచెలుగా కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి నీతివంతమైన పాలన ఇచ్చిన పాలన తెలుగుదేశం పార్టీ పాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒకటి ఆలోచించాను, మీరు నన్ను ఆశీర్వదించారు, ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించారు. నేనైతేనే ఒక అనుభవంతో హైదరాబాద్ అభివృద్ధి చేశారు, అనుభవం ఉంది, మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ రోజు ఆశీర్వదించారు. మాట నిలబెట్టుకున్నాం. ఆ రోజు మీరు చూడండి, ఒక్క పని 2 పనులు కాదు, 5 ఏళ్లలో మనం అన్ని పనులు కూడా శ్రీకారం చుట్టి, ఒక పక్కన పెట్టుబడులు తేవడం, ఒక పక్కన సాగునీరు బాగు చేయడం, ఇంకో పక్క ఎక్కడ కరెంటు కొరత లేకుండా చేయడం, పేదవాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం, ఇంకో పక్క బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సప్లాన్లు పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏమైందని అడుగుతున్నా ఈరోజు. ఏం తమ్ముళ్ళు, ఈరోజు 2 సంవత్సరాలు అయిందా లేదా? ఏమన్నా పనులు జరిగాయా మీ దగ్గర? ఒక పెద్ద పని చేశారా అని అడుగుతున్నా. మాట్లాడితే మేము సంక్షేమ కార్యక్రమాలు చేశామంటారు. నేను అడుగుతున్నా, చేసింది గోడంతా, దోచింది కొండంతా. అమ్మ ఒడన్నారు అన్నారా? నాన్న బుద్ధి ఏమైంది తమ్ముళ్ళు? ఇచ్చింది 15,000, మద్యం రేట్లు పెంచి 30,000 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఈ నిజార్థం అవునా కాదా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నాసిరకం బ్రాండ్లు తెచ్చారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది, దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు మన రాష్ట్రంలో దొరుకుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇది. పాపం మీ ఎమ్మెల్యే కూడా బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే బెంగళూరు నుంచి మద్యం తెచ్చుకొని ఇష్ట ప్రకారం అందేసుకుంటున్నాడు. అవునా కాదా? వీటి వైఫల్యం అడుగుతున్నా. ఇంకో పక్క 3-4 రెట్లు పెంచారా? ఆ మద్యం తాగితే ఏమవుతారో నాకే తెలియదు తమ్ముళ్ళు. చాలా భయంకరమైన వాతావరణం, చాలా బాధాకరమైన వాతావరణం. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ, ఇసుక ఆ రోజు పరిస్థితి తమ్ముళ్ళు, ఈ రోజు పరిస్థితి ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక దొరుకుతా ఉందా? ఆ రోజు ఇసుక స్వర్ణముఖికి వెళితే ఉచితంగా తెచ్చుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 అవునా కాదా? ఇసుక దొంగతనంగా చెన్నైకి పోతా ఉందా లేదా? సొన్నముఖ నుంచి బెంగళూరు పోతా ఉందా లేదా? ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, బడా ఎమ్మెల్యే, చాలా గొప్ప ఎమ్మెల్యే. ఏమనాలో నాకైతే అర్థం కావడాలా, ఏ పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలా. జగన్మోహన్ రెడ్డి గారి కరుణ శిష్యుడు, శిష్యులు బంటి జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకునే వాళ్ళందరికీ కావాలి, ఒకటి బండిలో ఉంటారు. తమ్ముళ్ళు ఏం అనుమానం వద్దు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇసుక దొంగ వ్యాపారం వెళ్తా ఉందా చెన్నైకి? ఏర్పేట మండలం నుంచి స్వర్ణముఖి రివర్ నుంచి ఇసుక యథేచ్ఛగా వెళ్తా ఉందా లేదా? ఇసుక స్మగ్లింగ్ చేసేవాడు మనకి ఎమ్మెల్యే కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయా లేదా? కొనే పరిస్థితిలో ఉందా? ఎవరన్నా కానీ ఒకసారి ఆలోచిస్తే 1-2 కాదు, అన్ని పెరిగిపోయినాయి. తమ్ముళ్ళు కందిపప్పు ధర ఎంతమ్మా ఇప్పుడు? 116 రూపాయలు, ఒకప్పుడు 74 రూపాయలు. అవునా కాదా అని అడుగుతున్న మా ఆడబిడ్డల్ని. ఇంకో పక్క పెసరపప్పు 75 ఉంటే 107 అయింది. మినప్పప్పు 65 ఉంటే 125 అయింది. వేరుశనగ నూనె 106 నుంచి 185 రూపాయలు అయిపోయింది. పామాయిల్ 76 నుంచి 135 అయింది. పంచదార 25 నుంచి 45. చింతపండు అయితే కొన్నారా ఎవరున్న చింతపండు? ఈ మధ్యకాలంలో 122 నుంచి 354 అని ఇచ్చారు తమ్ముళ్ళు. అదే మాదిరిగా ఇంకా కూడా మీరు చూస్తే ఈరోజు చికెన్ కూడా బాగా పెరిగిపోయి 150 నుంచి 220 రూపాయలు అయిపోయింది. మటన్ 400 నుంచి 600 పెరిగింది. గుడ్లు 256 నుంచి 500 రూపాయలు పెరిగింది. పెట్రోల్ ధర ఎంత తమ్ముళ్ళు? 100 అవునా కాదా? సెంచరీ కొట్టింది. ఇంకో పక్క డీజిల్ ధర 70 నుంచి 90 రూపాయలు అయింది. వంట గ్యాస్ 726 నుంచి 254 పెరిగిపోయింది. ఎవరికైనా సబ్సిడీ వస్తా ఉందా వంట గ్యాస్ లో? ఎవరికి సబ్సిడీ రావడం లేదు. ఇంకో పక్క మీరు చూస్తూ ఉంటే లిక్కర్ అయితే 60 రూపాయల నుంచి క్వార్టర్ 160. ఎవరికి పోతుంది డబ్బులు? జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు 200 రూపాయలు. షాపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి షాపులే. ఇంకో పక్క ఏపీ ఫైబర్ ఉంది, 149 రూపాయలకు వేలిస్తే అది ఇప్పుడు 400 రూపాయలు చేశారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? నిన్న కూడా పెంచారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని నేను చెప్పి 3-4 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా వ్యవస్థను మేనేజ్ చేశాం. ఇంకో పక్క ఆర్టీసీ రేట్లు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అన్ని కూడా పెరిగిపోయినాయి. ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా
ఈరోజు దేశంలో చూస్తే ఎక్కువ నిత్యావసర వస్తువుల ధరలుండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ ఉండే మన రాష్ట్రం. నేను అడుగుతున్నా, మీరిచ్చే 10,000 ఇచ్చి మా వాళ్ళ దగ్గర ₹1,00,000 దోచేసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు మున్సిపాలిటీల్లో అప్పుల కోసం మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మీ అందరికీ వడ్డిస్తారంటే రేపు ఎల్లుండో. ఇప్పుడు కరెంట్ ఛార్జ్ నిన్న వడ్డిస్తారు. మళ్ళీ ఇంటి పన్ను, అదే మరి సోషల్ పన్ను, వీధి దీపాల పన్ను, టాయిలెట్ పోతే ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు పన్ను అయిపోతున్నారు. తమ్ముళ్ళు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం నేను ఎందుకంటే ఈరోజు మీ అందరికీ చెప్పాలి, మీరు కూడా ఆలోచించాలి. నేను అడుగుతున్న అన్నా క్యాంటీన్ ఎందుకు చేశారు చెప్పమంటున్నాను. పేదవాడు రోజంతా మీరు చూస్తే అతి చౌకగా ₹5 భోజనం పెట్టాం, టిఫిన్ ₹5 పెట్టాం. నెలంతా 3 పొద్దునాలంటే ₹450 ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ పేదవాళ్ళ పైన మీకంత కడుపు మంతా అని అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని. మాట్లాడితే చెప్తున్నాడు నేనేదో చదువు మీద శ్రద్ధ పెట్టేశానని. మాట్లాడితే ఇంగ్లీషో 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 అంటా ఉంటాడు. ఏదో ఇంగ్లీష్ వాళ్ళకి ఏదే తెలిసినట్టు, ఏదో ఇంగ్లీష్ భాష పట్టుకొచ్చినట్టు. ఏ తమ్ముళ్ళు విద్య దెబ్బతిందా లేదా? ఈరోజు పిల్లలు చదువుకునే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు స్కాలర్షిప్ వస్తున్నాయా? ఈరోజు విదేశ విద్య పెట్టి దాన్ని తీసేశాడు. అదే మరి పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తే అవి తీసేశాడు. ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. మన పిల్లలు చదువుకోవాలంటే వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చారు. కడానా నాడు నేడు కడానా బిల్డింగులు కంటే మనం బిల్డింగులు కడితే వాళ్ళు పెయింట్లు వేసుకుంటున్నారు, మళ్ళా పెయింట్లు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇదే నా పరిపాలన అడుగుతున్నాను. చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవి 2-3 ఇష్యూసే కాకుండా మా తమ్ముడు చూపిస్తారు తిరుపతి పవిత్రత కాపాడాలని. నేను అడుగుతున్నా, తిరుపతి పవిత్రత కాపాడితేనే ఈ తిరుపతి భవిష్యత్తు ఉంటుంది. తిరుపతి పవిత్ర కాపాడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రామతీర్థంలో రాముడు తల్లరికేస్తే 10 రోజుల తర్వాత అక్కడికి వెళ్తే నా మీద కేసు పెడతారు. రాముడు తల బీజేసులు పట్టుకోలేరు కానీ నా మీద కేసు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలి వీళ్ళు అడుగుతున్నా. ఏంటి మీ కండ కవరం? ఏంటి మీ గర్వం? ఎందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు? నేను ఒకటే చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మీరే చెప్పండి. ఎప్పుడన్నా మసీదుల పైన దాడులు జరిగాయా? చర్చల పైన దాడులు జరిగాయా? ఎందుకు దేవాలయాల పైన దాడులు జరిగాయని అడుగుతున్నాను. నిన్న తిరుపతిలో ఒక ఆయన అంటారు, ఒక ఆయన ప్రధాన అర్చకుడు అంట, కొత్తగా అపాయింట్ చేశారు. పింక్ డైమండ్ పోయిందని చెప్పాడు. మా ఇంట్లో ఉందని చెప్పాడు. నేను చెప్పా వచ్చి చూడమని చెప్పాను, రాలా. తర్వాత నేను అన్నాను, ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టకూడదు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నారు కాబట్టి పరువు నష్టం దావా వేస్తే మనం పోయిన తర్వాత పింక్ డైమండే లేదు, పోలేదు కాబట్టి పరువు నష్ట దావా వద్దంటాడా పెద్ద మనిషి. ఇప్పుడు అంటాను, నిన్న ఏమన్నారు చూశారా మీరు? జగన్మోహన్ రెడ్డి దేవుడి కంటే గొప్పోడంట.
ఏం తమ్ముళ్ళు మీకు బాగా అనిపించలేదా నేను అడుగుతున్నా? ఇవన్నీ ఇంకా ఉంటే ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అడిగేది. తిరుపతి పవిత్ర దెబ్బతినే పరిస్థితికి వస్తే మనందరం కూడా ఆ పవిత్రతని కాపాడాలి. ఏ మతమైనా సరే మత సామరస్యాన్ని కాపాడితే తప్ప సమాజంలో అందరూ ఆనందంగా ఉండే పరిస్థితిలో ఉండరు, సుస్థిరత ఉండదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? నిన్న కూడా మీరు కుప్పంలో చూశారు. కుప్పంలో దేవుళ్ళు తీసుకొచ్చి బయట పారేశారు. మనం బయటగా అడిగాం. అడిగిన తర్వాత ఒక మధ్యస్థిమితమైన అమ్మాయి ఆ దేవుణ్ణి బయట వేసిందని ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. అయితే అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు పోలీసులు. నేను అడుగుతున్నా, మా పిఏ పైన కూడా కేసు పెడతారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక అరాచక పాలన, ఉన్మాది పాలన. ఇంకో పక్క ఒక మాఫియా పాలన తప్ప అది కామస్తుల్లో చూస్తున్నాం, రాష్ట్రంలో చూస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను ఎన్నికల్లో వచ్చాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. అదే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇటీవల కాలంలో చిత్తూరులో నామినేషన్లన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి బలవంతపు ఏకగ్రీవాలు చేయడం కోసం ఇష్టానుసారంగా కాళహస్తిలో ఓడివేడుకు అన్ని కూడా చేశారు. కాళహస్తిలో చేశారు, చిత్తూరులో చేశారు, పుంగునూరులో చేశారు, కాగితాలు చేశారు, అన్ని నాటకాలు ఆడారు. నేను వస్తే నన్ను 10 గంటలు ఎయిర్పోర్ట్ లో నిలబెట్టారంటే తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నేను అనుకోనుంటే ఒక్కరోజు ఒక్కడుగు బయటకు వచ్చేవాడు రాను అని అడుగుతున్నా. పాదయాత్ర చేసేవా లేదా? ఆ రోజులు మర్చిపోయావా నువ్వు? నేను మా ఎమ్మెల్యేలు రెచ్చగొట్టుంటే మీ కార్యకర్తలు ఒక్కడు ఉండేవాడా అని అడుగుతున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా? వీళ్ళు రౌడీలు కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్య లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇవన్నీ మొన్నే పార్టీ మీటింగ్ పెడితే ఇక్కడికి వస్తే కార్యకర్తలు చెప్తున్నారు కుప్పంలో అదే పని, ఇక్కడ అదే పని. ఈరోజు నేను వచ్చాను, నడిసే వచ్చాను, ఫ్రీగా వచ్చాను. దానికి కారణం మీరు చూసే తమ్ముళ్ళు, కేంద్ర సంఘం ఎన్నికల కమిషన్ ఇక్కడ, అదే అధికారి, ఇదే పోలీసు, ఇదే ఎంఆర్ఓ, ఇదే కలెక్టర్. పంచాయతీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా ప్రవర్తించారు, ఎంపీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా ప్రవర్తించారు, ప్రజల మీరే ఒక్కసారి ఆలోచించండి. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా లేదా? ప్రజాస్వామ్యం కావాలా లేదా మీకు? స్వేచ్ఛ కావాలా లేదా మీకు? తమ్ముళ్ళు, ఆ విషయం మనం అడిగితే మన మీద దాడులు చేస్తారా మీరు? నా మీద కేసులు పెడతావా నువ్వు? నేను అడుగుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం పనిచేస్తున్నా. తప్పుంటే చెప్పు, ప్రజలకు చెప్పు, ప్రజలకు మెప్పించు, సాక్ష్యాధారాలు పెట్టు, అప్పుడు మాట్లాడతారు తప్ప మీ తప్పుడు కేసులకు భయపడే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మిమ్మల్ని కూడా ఒకటే నేను కోరుతున్నా, ఈరోజు మేము పోరాడేది నా కోసం కాదు. చాలా మంది అంటారు మళ్ళా ముఖ్యమంత్రి అంటున్నారు. ఏం ముఖ్యమంత్రి? నా కొత్త తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నాకు కావాలి నా పదవి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా. నా రికార్డు ఎవరు ఇంకా అధిగమించే పరిస్థితులు లేరు, ఉండరు కూడా. 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా, అది లాంగెస్ట్ రికార్డు. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. మళ్ళా 2 రాష్ట్రాలు కలవు కాబట్టి నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తిరుపతి పవిత్రత కాపాడాలి. వాస్తవాలు మీరందరూ అర్థం చేసుకోవాలి. మాకెందుకునే అని మీరు ఉంటే కొంపలు కూలిపోయిన తర్వాత ఇల్లు కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటకు వచ్చి బాగుతుంటే ఏమవుతుందో అదే అవుతుంది తమ్ముళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను రోజు తిరుపతిలో ఉంటున్నా. నాకు పదవి కోసం రాలా, లేకపోతే ఒక ఎంపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందని రాలా. అరాచకానికి అడ్డు కట్టేయాలంటే మీ చేతల్లో ఉంది. అదే మీ ఓటు ఆయుధం అని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. ఈ నాయకులు మాట్లాడతారు, పోయినసారి 2,20,000 గెలిచాం, ఈసారి 5 లక్షలతో గెలుస్తారంట. అసలు తెలుగుదేశం పార్టీయే ఉండదంట. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఉండదనుకున్నా ఎవరైతే కళ్ళు గలపన్నులుంటే అందులున్నారో వాళ్ళు వచ్చి కాళాశ్రీకి చూడండి. ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది తప్ప ఇంకోటి కాదు. మీ వాలంటీర్లకు భయపడు, మీ పోలీసులకు భయపడు, మీ రౌడీలకు భయపడు. కొంచెం తగ్గచ్చేమో కానీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, తగ్గితే మనం నష్టపోతాం. మళ్ళీ చెప్తున్నా మీకు. రేపు వస్తారు ఎన్నికల్లో 2,000 ఇస్తారు, మళ్ళా డౌట్ వస్తే 5,000 కూడా ఇస్తారు. నేను అడుగుతున్నా, 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇంత డబ్బులు సంపాదిస్తే 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కుటుంబం ఏ విధంగా ఉండాలి తమ్ముళ్ళు? నేను వాస్తవం చెప్తున్నా, అదే డబ్బులు లేవనే చెప్పాను. ఎందుకంటే నీతి నిజాయితీగా బతికాం. ప్రజలున్నారు, మీరే ఆశీర్వదిస్తారు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి కోట్లాది మంది ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష. మీకోసరం బ్రతికాం, ఈ రాష్ట్రం కోసరం బ్రతికాం. నేను అడుగుతున్నాం, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఊరు తిరిగాడు, ముద్దులు పెట్టుకుంటూ పోయాడు. అవునా? పెట్టుకుంటూ పోయాడా? 2 ఏళ్ళైంది, కనపడ్డాడా తమ్ముళ్ళు మీకు ఎవరికైనా? ముద్దులు ఏమైనాయి? అదొక నటన. అన్నీ పోయినాయి. ఇప్పుడు బుద్ధులే బుద్ధులు, పిడి బుద్ధులు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎన్నికల ముందు వచ్చి యువతకు చెప్పారా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా మన హక్కు, ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగం. చంద్రబాబు నాయుడుకి ఏం పని లేదు, పెట్టుబడులు పెరుగుతున్నాడు. నేను జల్సాగా ఇంట్లో కూర్చుంటా, ప్రత్యేక హోదా వచ్చేస్తుంది, మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తా. ప్రత్యేక హోదా ఏమైంది తమ్ముళ్ళు? మాట్లాడుతున్నాడా తమ్ముళ్ళు? మాట్లాడాడా అడుగుతున్నా. మీకు కోపం రాలా? ఎందుకు? కేసులు పెడతాడు. కేసులు పెడితే ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమమ్మా నీకు ఎందుకయ్యా, మనకెందుకు, మన బతుకు మనం బతుకుదామంటారు. మీ బతుకు మీరు బతికితే సమాజం బతుకు ఎవడు బతకాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాజం ఉంటేనే మీరు, అవునా కాదా? రాష్ట్రం పోయిన తర్వాత, రాష్ట్రం దివాలా తీసిన తర్వాత మీరొక్కరే ఉండి ఏం చేస్తారు? మీరు పోతారు తర్వాత, అందరం ఏం పోతాం, మీరు విడిపోతారు. మనందరం కూడా ఒక రోజు రావాలి, ఆలోచించాలి. ప్రత్యేక హోదా ఏం చేసో పెద్ద మనిషి నిలదీయాలి. అడగతానే ఉంటానంట, ఎవరిదేని అడగతానే ఉంటాను. అడగతానే ఉంటే నీకెందుకు ఓటేస్తానే ఉంటామని అడుగుతున్నా నేను. అవునా కాదా? అడిగేవాడు కావాల్సింది, సాధించేవాడు కావాలి. అవునా కాదా? నంగి మాటలు మాకు చెప్తావా నువ్వు? కథలు మాట్లాడతావా నువ్వు?
కాదన్నా ప్రత్యేక హోదా పోయింది, పెట్టుబడులు అన్ని పోయినా. ఏ తమ్ముడు పెట్టుబడులు వస్తున్నాయా మీకు? ఒకప్పుడు ఈ రేణిగుంట ప్రాంతం పెట్టుబడుల స్వర్గంగా తయారు చేశాం. గోపాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కంపెనీలు మీరు చూడండి, దేశంలో ఉత్పత్తి చేసే ఐటీ కంపెనీలన్నీ మన రేణిగుంటకు తీసుకొచ్చాం. చౌడు భూమిని బ్రహ్మాండంగా మీ అందరికీ సంపద క్రియేట్ చేసే విధంగా ముందుకు పోయాం. పక్కనే ఏర్పేటలో SSR ఏదైతే ICSRలో ఒక మంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాం, IIT తీసుకొచ్చాం, శ్రీ సిటీలో IIIT తీసుకొచ్చాం. ఒక విద్యా కేంద్రంగా తిరుపతిని తయారు చేయాలని, ఆ తిరుపతిలో ఎక్కువ భూములు ఉండేది ఈ కాళహస్తిలో, ఏర్పేటలో, రేణిగుంట ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడి నుంచి హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చాయి, శ్రీ సిటీలో చాలా ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా, 2 ఏళ్ళలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా తమ్ముళ్ళు? ఓరికి అడుగుతున్నా. మా తమ్ముడు డబ్బులు TCLలో ఏం జరిగింది తమ్ముళ్ళు? ఈ బియ్యపు రెడ్డా ఏంటో బియ్యం మల్సూరి రెడ్డి. ఎక్కడ ఇండస్ట్రీ ఉంటే అక్కడ కన్ను పడుతుందని అంటున్నారు మీరంతా, నాకు తెలియదు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ కన్ను పడుతుందని చెప్తున్నారు. 1-2 కాదు, ఒక పెద్ద చిట్ట 50-50 లేకుంటే మొత్తం రాసి ఇమ్మంటున్నారు. ఏ తమ్ముళ్ళు మొన్న ఎలా అన్నారు? ఒక ఆయన మాట్లాడుతున్నాడు, పైప్స్ ఫ్యాక్టరీ ఉందంట. ఏమైనా తమ్ముళ్ళు మూసేశారా? మూయించేశారు, మళ్ళా పేరు చేశారు. దేనికోసం తిరిగి చిదంబర రహస్యం? ఏం కావాలి? 10 డబ్బులు కావాలి. ఇంకొక TCL ఉంది. ఎవరు తమ్ముళ్ళు ఆ కాంట్రాక్ట్ కొట్టేసిన పెద్ద మనిషి? అందరూ అంటున్నారు 12 కోట్లు కొట్టేశారంటున్నారు. ఇదేంటో నాకు అర్థం కదా. కోటి అంటే చాలా చులకనైపోయింది ఎమ్మెల్యేలకి. ఇంకో పక్క కాళహస్తి రూరల్ మండలంలో ఇండస్ట్రీ పార్క్ ఉంది, 300 ఎకరాలు ఉన్నాయి. ఆ రైతులు అడిగితే ఈ ఎమ్మెల్యే కథ వాళ్ళే చెప్తారు ఏ వసూలు చేశాడని. అక్కడ ఒక 15 కోట్లు వసూలు చేశారని కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంకో పక్క ఏర్పేట మండలం చిన్నేపల్లి కాళహస్తి రూరల్ మండలంలో ఊరందరూ స్థలాలన్నీ ఇంటి స్థలాలకన్నిటికీ ఎంత రేట్లు పెంచారు తమ్ముళ్ళు? ఎక్కడేమైంది ఆ ₹1 కోట్ల 10 కోట్ల రూపాయలు? ఇంకో పక్క కరోనా సాకుతో బెంగళూరు నుంచి మధ్య వస్తా ఉంది. ఎంత తెలివైన వాళ్ళంటే పాపం మీకంతా ప్రజాసేవ చేస్తున్నారు మధ్య తాగించి. ఇంకో పక్క ధర్మరాజుపురి దగ్గర ఇళ్ల స్థలాలు లిటిగేషన్ పెట్టి వసూలు చేశారా లేదా అంటున్నారు, నాకు తెలియదు. చేశారంటున్నారు. ఇంకో పక్క ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్లో మనం అందరినీ బలవంతంగా ఏకగ్రీవాలు చేసి వసూలు చేసుకున్నారు. వాళ్ళు చెప్తున్న మా తమ్ముడు ఒక దగ్గర 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ వసూలు చేసుకుంటారు. ఇదేమి రాజకీయమో నాకైతే అర్థం కాల. ఇంకొక అమ్మ ఒక పక్కన చూస్తే వాళ్ళ కుటుంబాల గురించి నేను మాట్లాడకూడదు, కానీ కుటుంబంలో పోలీసులు వెయిట్ చేశారు మండల వారిగా అందరికీ కుటుంబ సభ్యులకి. ఇంకో పక్క ప్రతిరోజు 20 లారీలు 12 టైర్ల లారీ ఇక్కడి నుంచి నేరుగా బెంగళూరుకి చెన్నైకి వెళ్ళిపోతుంది. ఏర్పేడు నడిబాక కొత్త వీరాపురం పాపానడిపేట 15 ఎవరు అడిగేవాళ్ళు లేరు. వీళ్ళంతా మోనార్కుల తమ్ముళ్ళు. మిమ్మల్ని దోచుకునే మోనార్కులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో
మరో పక్క ఏర్పాట్లు విపరీతమాల దగ్గర ఒక సెజ్ పెట్టారు. అక్కడ పరిస్థితులు వస్తే వాళ్ళు కూడా బలవంతం చేసే వాళ్ళు పారిపోయారు. మాకు తండ్రి ఈ రాష్ట్రానికి రావు, ఈ ప్రాంతంకు రావనే పరిస్థితి వస్తా ఉంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. కణాల కాళాస్త్ర దేవుణ్ణి కూడా వదిలిపెట్టారా? ఇక్కడ వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా అధికారులు 2 లక్షలంట. అధికారులందరికీ పోస్టింగుల్లో డబ్బులు కనక వర్షం. వాళ్ళు ఏం పని చేస్తారు తమ్ముళ్ళు? ఇంకో పక్కన చూస్తే మనం నిర్మించిన టిట్కో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏదైతే ఇప్పుడంతా కూడా కరోనా సమయంలో నేను చూశాను, పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టి ప్రచారాలు చేశాడు, కరోనా పైన వ్యాప్తి చేశాడు. అంత గొప్ప నాయకుడైనా నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే అరాచకాల పైన అవినీతి పైన విచారణ తెప్పించే ధైర్యం తమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా అని నేను అడుగుతున్నా. విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరం ఉందంటే గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి, అవసరం ఉందని. తమ్ముళ్ళు ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే మీరు ఒకసారి చూడండి, ఆ రోజు పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం, పోలవరం 70% పూర్తి చేశాం, ఇరిగేషన్కి 64,000 కోట్లు ఖర్చు పెట్టాం, సోమశిల స్వర్ణముఖి పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోయాం. జిల్లాలో ఒక పక్క సోమశిల స్వర్ణముఖి, ఇంకో పక్క అందరి నీవ గాలేరు నగరితో సస్యశ్యామలం చేయాలని మనం ముందుకు పోతే అవన్నీ కూడా తిలోదకాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తిగా ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది. కేంద్రం డబ్బులు ఇవ్వనే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఇంకో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి నోటి మాట కూడా తెరవలేని పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని మొత్తానికి విధ్వంసం చేసి ప్రజల ఆస్తిని సర్వనాశనం చేస్తే మనమందరం కూడా ఏమీ చేయలేకపోతున్నామంటే 1,00,000 కోట్ల రూపాయలు మీ సంపద తమ్ముళ్ళు అది పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. బైఫర్కేషన్ యాక్ట్ లో రాయలసీమకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలి. అదే మరిగా విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలి. ఒక్క విషయమైన అడిగాడా ఈ ముఖ్యమంత్రి? ఎప్పుడన్నా మాట్లాడాడా? తెలంగాణ ఆంధ్ర సమస్యల పరిష్కారాన్ని కృషి చేశాడా? ఏది కూడా కృషి చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. కడాన సొంత ఊర్లో కడపలో స్టీల్ ప్లాంట్ కూడా నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా పోయి ఫౌండేషన్ వేశాడు. ఎవరికి ఇచ్చాడంటే పనికి మాలిన కంపెనీ, దివాలా తీసిన కంపెనీకి ఇచ్చి వాడి దగ్గరకు డబ్బులు కొట్టేయాలనుకుంటే ఏమన్నా నాకైతే అర్థం కాలా. ఇలాంటి తప్పుడు పనులు చేసే ముఖ్యమంత్రి, ఇలాంటి తప్పుడు పనులు చేసే ఎమ్మెల్యేలు దీన్ని ఎదుర్కోకపోతే ఏ విధంగా ఉంటుందో మీరే ఒక్కసారి ఆలోచించాలి. ఇంకో పక్క సామాజిక న్యాయం అన్నారు. ఎక్కడ జరుగుతా ఉంది సామాజిక న్యాయం? 17,000 మంది బీసీలకు అన్యాయం జరిగింది. లోకల్ బాడీలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో వాళ్ళకు 35 ఉంటే 33 ఉంటే 25% తగ్గించేశారు. వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ కానీ, అడ్వైజర్స్ అపాయింట్మెంట్ కానీ, లేకపోతే అన్ని పదవుల్లో అన్యాయమే జరిగింది. యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అన్ని కూడా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడు కూడా అందరికీ న్యాయం చేశాం. ఇంకో పక్క షెడ్యూల్ కులాలు ఉన్నారు, సప్లాన్ని పెట్టారా? షెడ్యూల్ తెగలు ఉన్నారు, సప్లాన్ని పెట్టారా? బీసీలు ఉన్నారు, న్యాయం చేశారా? మైనారిటీలకి ముస్లింలకు కానీ, లేకపోతే బ్రాహ్మణులకు కానీ, లేకపోతే నేను ఆ రోజు దళితులకు కూడా
రిజర్వేషన్లు ఇవ్వాలని 5% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏమైంది ఈరోజు? వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయకుండా, అన్యాయం జరగకుండా 5% పెడితే అది కూడా డైల్యూట్ చేసేసే పరిస్థితికి వచ్చారు మీరు. అందరికీ అన్యాయం జరిగాయి. 2 సంవత్సరాల్లో 1 పైసా ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు. రైతులు, నేను గర్వంగా చెప్తున్నా, 17,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఒకేసారి 50,000 చేశాం. 8,000 కోట్ల రూపాయలు 4వ విడత 5వ విడత రిలీజ్ చేశాం. అడ్డుపడ్డారు, రానికుండా చేశారు. ఇప్పుడు కరెంటు మోటార్లు పెడతారంటారు మీటర్లకి. అది ఎన్టీఆర్ ఇచ్చిన భిక్ష. స్లాబ్ లైట్ తీసుకొచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీటర్లు పెట్టి మీ అందరికీ మెడకు ఉరికాళ్ళు వేస్తారంటే మీరు కూడా గమ్మనుంటే రేపు ఏమవుతారో నేను అడుగుతున్నా. చిత్తూరు జిల్లా ఎక్కువ ఉండేది ఇరిగేషన్ పంప్ సెట్లు ఉన్నాయి మన దగ్గర. కరీంనగర్ తర్వాత, నల్గొండ తర్వాత కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పంప్ సెట్స్ ఉండే ఏకైక జిల్లా చిత్తూరు జిల్లా. అలాంటి జిల్లాలో మళ్ళా మనందరికీ మీటర్లు పెట్టి రేపటి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులుండవు. కడాని నెలలో మీరు చూసారా తమ్ముళ్ళు? నేను ప్రపంచం అంతా తిరిగాను. దేనికి తిరిగా? పెట్టుబడికి తిరిగా. ఈయన ప్రపంచం అంతా పంపిస్తున్నాడు మనుషులు. దేనికి పంపిస్తున్నాడు? అప్పుల కోసం పోయారు. అప్పిచ్చేవాడు కూడా లేదు ఇప్పుడు. ఒకప్పుడు అనేవాళ్ళు అప్పిచ్చేవాడు వైద్యులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అప్పిచ్చేవాడు కూడా లేకుండా. ఎందుకంటే నువ్వు అప్పు చేసేస్తున్నావు, నువ్వు ఎక్కడ తిరిగి కడతావు చెప్పు మహామనిషి అంటే సమాధానం కూడా లేని పరిస్థితి. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇష్టానుసారంగా అప్పు చేసి భావి తరాలకి అప్పుల భారం మోస్తూ ఎవరు తిరిగి కట్టాలని అడుగుతున్నా. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయంలో సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. భవిష్యత్తును కూడా ఆశాజనకంగా ముందుకు తీసుకుపోవాలి తప్ప ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. అదే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఈ నెల జీతాలు ఇచ్చారా తమ్ముళ్ళు? ఉద్యోగస్తులకి వచ్చాయా? ఉద్యోగస్తులకి పెన్షన్లు వచ్చాయా? పెన్షన్దారులకి ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీలో ఒక్కరోజు లేట్ అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తొలి రోజుల్లో 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాం, హెచ్ఆర్ఏ ఇచ్చాం, 60 సంవత్సరాలు ఉద్యోగ వయస్సును పెంచాం. అన్ని ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు అనుకున్నారు ఒక్కసారి జగన్ రెడ్డికి వేస్తే ఏదో చూపిస్తాడని. ఇప్పుడు బ్రహ్మాండంగా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు, ఉద్యోగస్తులు మీరే గుర్తుపెట్టుకోవాలి. పిఆర్సీ 2 ఏళ్ళు అయింది. ఏం చేశారు? పిఆర్సీ బుట్టలాగలా చేశారు. నేను ఆ రోజు ఒక్కరోజు ఆలోచించకుండా మళ్ళీ కమిటీ అనకుండా పిఆర్సీ ఇస్తే ఇప్పుడు మళ్ళా కమిటీ వేసి ఏదో చేస్తారని మాయమాటలు చెప్పి ఈ ముఖ్యమంత్రిని ఏమన్నారో నాకైతే అర్థం కావడంలా. ఆ రోజు అన్నారు దారిలో పోతూ సిపిఎస్. తమ్ముళ్ళు సిపిఎస్ అదెంత పని? 1 నిమిషం, 1 వారం వస్తానే చేసేస్తా. ఎన్ని వారాలైనాయి జగన్మోహన్ రెడ్డి? నీ మాటలు మైండ్ గేమ్ తమ్ముళ్ళు, అదే మైండ్ గేమే, అంతా మైండ్ గేమే. అన్ని అబద్ధాలే, అన్ని అవాస్తవాలే. ప్రజల్ని మోసం చేయడం బిడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ తిరుపతి ఎన్నికల ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చెప్తారా? నేను అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత తమ్ముళ్ళు డబ్బులు, ఏ డబ్బులు? రాష్ట్రం మొత్తం దివాలా.
జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మాత్రం ఫుల్గా కోటీశ్వర్లు అయిపోతున్నారు. రోజు రోజుకు సంపదంగా పెంచుకుంటున్నారు. ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, ఇంటి జాగాల్లో దోపిడీ, ప్రైవేట్ ఆస్తుల్లో దోపిడీ, సెటిల్మెంట్లు చేయడం ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క లా అండ్ ఆర్డర్. ఏమైనా ఉందా తమ్ముళ్ళు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో? ఎవరైతే చట్టాన్ని ఫాలో అవుతారో వాళ్ళ మీద మాత్రం కేసులు, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద కేసులే ఉండవు. నేను అడుగుతున్న ఈ పోలీసుల్ని, జగన్మోహన్ రెడ్డి, మీ బాబాయిని ఎవరు చంపారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరా మీరు? 2 ఏళ్ళయింది. మీ చెల్లె రోడ్డు మీద పడింది, ఇంకో చెల్లి అడుగుతా ఉంది, ఏంటన్నాను ముఖ్యమంత్రి మా నాన్నకు న్యాయం చేయాలని అడిగితే పాపం జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియకుండా, ఎందుకంటే ఎవరు హత్య చేశారో తెలుసు కాబట్టి దొంగలకు వంతపాడిన వ్యక్తి ఈ మహాఘరానా వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అదే విషయం మనందరి మీద పడాలనుకుంటున్నాడు. ఆ విషయమే చెప్తున్నాడు ఈరోజు ఇతను. మన మీద తప్పుడు కేసులు పెడితే మనం భయపడిపోతామని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను. అందరిలో కోపం ఉంది, బాధ ఉంది, కానీ కొంతమంది ఓటించి రారు. ఎందుకు రారంటే ఎండ బాగా ఉన్నాయి, నేను ఓటేయకపోతే ఏమవుతుంది. ఇంకొంతమంది నేను ఓటేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేయలేను, తెలుగుదేశంకి వేయాలా, ఎవడో చూస్తే నా మీద పడతాడు, నాకెందుకులే ఈసారిగా పొరుగుసారి వేసుకుందాం. ఇంకొంతమంది బాగా ఈ 4 నెలలు మేమంతా 2 ఏళ్ళు నాటు మధ్యలో తాగించి మీరందరూ అలిసిపోయారు. కోపం కూడా ఉంది. కానీ ఎన్నికలప్పుడు ఒక 3 బాటలు ఇచ్చేస్తే మళ్ళా మారిపోయి మళ్ళా ఓటు వేస్తారు. ఏంటో నాకైతే అర్థం కాల. ఇంకో పక్కన ఒక 2,000 రూపాయలు చేతులు పెడితే రాత్రిలో వచ్చి పాపం 2,000 రూపాయలు ఇచ్చారు కదా, ఎవరి డబ్బులదండి? ఎవరి డబ్బులది? ప్రజల డబ్బులు పంచడం తప్పవునా కాదా? దోచుకోవడం తప్పవునా కాదా? ఇదేనా రాజకీయం? ఏంటండి ఎన్ని మన జిల్లాలో పోటుగాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఒక ఆయన ఉన్నాడు, పొంగునూరులో ఉన్నాడు, ఒక ఆయన పెద్ద రౌడీ అంట. ఆయన నేను అనుకోనంటే పొంగునూరు పెద్ద మనిషి మీ ఇంట్లో నుంచి బయట వచ్చాడు అని అడుగుతున్న 22 ఏళ్ళు. 22 ఏళ్ళు మళ్ళీ చెప్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటావో ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూశారు మీరు. రాబోయే రోజుల్లో నా మంచితనాన్ని కాదు, నా కఠినమైన నిర్ణయాలు కూడా చూడాల్సి వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, చట్టాన్ని అమలు చేయండి. చట్ట ఉల్లంఘన చేసి ఉన్మాదుల మాదిరిగా ఎక్కడికక్కడ పెద్ద మాఫియాలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతే పోలీసులు పెట్టుకొని మనం భయపడిపోతామని మానసికంగా మీరన్నట్టు మైండ్ గేమ్ ఆడి పెద్ద మనిషి చెప్తున్నా. అందుకే నేను వచ్చాను ఇక్కడికి, మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. లక్ష్మి గారు గెలవాలి, గెలిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకు గెలిపించమంటున్నానంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆకాశాలున్నాయి. ఇప్పుడు కిందికి దిగాల, భూమికి రావాలా. ముద్దులు పెట్టినప్పుడు ఏవైతే మాయమాటలు చెప్పావో
ఇప్పుడు వచ్చి మీ మాయ మాటలు అమలు చేసే పరిస్థితి రావాలి. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీ నాయకులు ఏం చేస్తారు క్షేత్ర స్థాయిలో, మీరేం చేస్తున్నారు ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోవాలని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా తమ్ముడు మంచి మాటలతో మంత్రాలతో సంతకాలు రావుతాయా? దానికి మంత్రం ఏంటి? మీ ఓటు అవునా కాదా? తిరుపతి పవిత్రమైన స్థలం. ఈ పవిత్రమైన నియోజకవర్గంలో మీరందరూ కానీ ఏదైతే మనకు మంచి జరగాలనో ఆ మంచికి ఓటేస్తే తద్వారా సమాజానికి బాగుపడుతుంది. తిరుపతి మీ ఓటు ద్వారా తిరుపతి పవిత్రత కాపాడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి మీ ఓటు ఎంతో అవసరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీకు అనిపించవచ్చు ఒక ఓటు వల్ల ఒక సీటు వల్ల మారుతున్నాని. 22 మందిని గెలిపి ఆ రోజు 25 మందిని గెలిపించమన్నారు, 22 మందిని గెలిపించారు. రాజ్యసభలో అందరినీ గెలిపించారు. ఇప్పుడు 28 మంది ఉన్నారు. 28 మంది గొర్రెల్లో గొర్రె గెలిపిస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? ఆ గొర్రె కూడా మేమంటా వాళ్ళకి వెళ్తుంది తప్ప ఏమీ చెయ్యదు. అవునా కాదా? అదే లక్ష్మి గారి ఎందుకు చెప్తున్నాను, 4 సార్లు ఎంపీగా చేశారు. పార్లమెంట్ అంటే తెలిసిన వ్యక్తి, పార్లమెంట్ లో మంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తి పనబాక లక్ష్మి గారు. వ్యత్యాసం కనపడిందా లేదా మీకు? లేదంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటాడు. ఎందుకు ఉంటాడో నాకు తెలియదు. ఆ క్యాండిడేట్ అలాంటి క్యాండిడేట్ కావాలా, ఆత్మాభిమానంతో ప్రజలకు సేవ చేసే క్యాండిడేట్ కావాలా, మీరే నిర్ణయించమని కోరుతున్నా. నేను అందుకనే ఈరోజు మీ దగ్గరకు వచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా కర్తవ్య బోధన ఏంటి, ఏం జరిగిందో ఈ 2 ఏళ్ళలో అర్థం చేసుకోమంటున్నా. నా మీద పెట్టారు, మన పార్టీ మీద పెట్టారు. 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని 6 పైసల అవినీతి కూడా చూపించలేకపోయారంటే అది తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీ. పెడతావు తప్పుడు కేసులు పెట్టడం కాదు, ముందు ప్రజలకు చెప్పు, ప్రజలను మెప్పించు, ఎక్కడ తప్పుందో చూపించు, సాక్ష్యాధారాలు చూపించు. అప్పుడు మాట్లాడితే నేను తప్పు చేసుకుంటూ తలదించుకుంటాను తప్ప తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను నా జీవితాంతం. మీరందరూ చూశారు, చిత్తూరు జిల్లాకు నేను కొత్తేం కాదు. చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందునే పెరిగాను. చట్టాన్ని గౌరవించాను, నీతి నిజాయితీగా ఫాలో అయ్యాను. ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం జరగాలని ఆలోచించాను తప్ప కొంతమందికి దోచిపెట్టాలనో నేను దోచుకోవాలని ఎప్పుడు ఆలోచించలేదు. అది నా జీవితంలో లేదు. అదే నాకు శ్రీరామ రక్షణ. మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు అందుకని మీ మీద మీ భుజ స్కంధాల మీద పెడుతున్నాం. రాష్ట్రంలో కొంతమంది నాయకులు వచ్చాం, మీ దగ్గరకు వచ్చాం, మీకు చెప్తున్నాం. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, కరోనా ఉంది, ఇబ్బందులున్నాయి, దౌర్జన్యాలున్నాయి, పోలీసు ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా కూడా భయపడకుండా రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నారు. ఈరోజు వాళ్ళు పోరాడేది వారి కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపంతో పోరాడుతున్నారు. అందుకే అడుగుతున్నా, తిరుపతి ఓటు రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరు వేసే ఓటని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రేపు ఏళ్ళున్న ముసుగు వీళ్ళు వస్తారు, ఇక్కడ వాలంటీర్లు ఉంటారు, వాళ్ళు ఇల్లు చూపిస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, పేరు కూడా చెప్పరు, 2500 రూపాయలు ఇచ్చేస్తారు.
ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కడపే గారు పుంగులూరు కూడా వస్తారు పనులు. ఇప్పుడు పులిసిందరే గారు పుంగులూరు తయారైంది, రేపు కావాల్సి కూడా తయారు చేయాలనుకున్నారు. కానీ వీళ్ళ ఆటలు సాగలియను. నేను చెప్తున్నా, నా ప్రాణం పోయినా సరే చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను తప్ప అట్లా నేను తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సింహలాగా గర్జిస్తారు తప్ప ఎన్నికపోయే సమస్య లేదు. నేను అందుకని మా తమ్ముడు అంటున్నాడు, వినిపిద్దాం తిరుపతి గొంతు లోక సభలో. అది లక్ష్మి వంతు. ఒక లక్ష్మికి అది సాధ్యం, వేరే వాళ్ళకి సాధ్యం కాదు. ఇప్పుడు ముగ్గురే ఎంపీలు ఉన్నారు. 4వ ఎంపీ పోతే తిరుపతి నుంచి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఎంపీ కాబోతుంది. అది లక్ష్మికే సాధ్యం. ఆ లక్ష్మి పేరులోనే ఉంది సంపద. ఈ తిరుపతికి మళ్ళా సంపద రావాలంటే, మీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే, తిరుపతి పవిత్రత కాపాడాలంటే అది పనబాక లక్ష్మికి ఒక్కరికే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యక్తిని చూడండి, పార్టీని చూడండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూడండి. నేను అందుకని మొన్న పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. తమ్ముళ్ళు చూశారా ఈరోజు వాళ్ళు ఏంటంటే, కడాన మనం బాయ్కాట్ చేశాం, మీ అన్యాయాలు భరించలేకపోతున్నాం, కార్యకర్తలు అరాచకం పెరిగిపోయి కేసులు పెడుతున్నారు, డబ్బులను లూటీ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అదే కాకుండా చట్టాన్ని వ్యతిరేకంగా ఎలక్షన్స్ పెడుతున్నారు. కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం చెప్పినా కూడా విడ్డీ చేస్తారు తమ్ముళ్ళు. వీళ్ళు మనుషులా, ఉన్నదులా, దెయ్యాలా, రాక్షసులా నాకైతే అర్థం కావడంలా. మన ఏజెంట్లు లేరు, మనం పోటీ చేయాలి, గెలుస్తారు. కానీ అట్ట కాదు, గెలిస్తే కూడా ఇంకా ఎక్కువ మెజారిటీ గెలవాలా, గెలిచామని చెప్పుకోవాలా. అంటే నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ లేకపోతే ఓటుకు వచ్చేవాడు ఓటుకు రాడు. చాలా ప్రదేశాలు అవునది కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడాం. అలాంటి పార్టీ పోటీ ఉండాలంటే ప్రతి ఒక్కరు ఆలోచించారు. అందుకే చాలా మంది తక్కువ పరిస్థితిగా పోటింగ్ కూడా జరిగింది. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్న ఇవన్నీ ఆలోచించమని. ఇంకుండేది మనకి ఈరోజు 8వ తారీఖు, 17వ తారీఖు